ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారంలో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. స్నేహితులను బంధువులను చక్కగా విశేషమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. మీలో ఉన్నటువంటి తెలివితేటలు నైపుణ్యాలు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి, వెలుగులోకి కూడా రాగలుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం కొన్ని శుభవార్తలు అందబోతున్నాయి. మీరు పడేటటువంటి శ్రమకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను కూడా అందుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. విద్యార్థులు తాము కష్టపడేటటువంటి విధానానికి చక్కని ప్రయోజనాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. భూములు వాహనాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వివిధ రూపాల్లో ఒప్పందాలను కుదుర్చుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మీ బాధ్యతలను ఎప్పుడైతే సమర్థవంతంగా మీరు నిర్వహిస్తూ ఉంటారో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి చక్కని గౌరవాలు ఏర్పడుతుంటాయి, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తుంటాయి. ఈ వారంలో యోగదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కళాకారులు చక్కని అవకాశాలను కూడా పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినటువంటి అవకాశాలు కూడా మీకు చక్కగా సిద్ధిస్తూ ఉంటాయి. నెమ్మదిగా సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. ఈ వారంలో శివాలయాన్ని దర్శనం చేసుకోవటం, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కాస్త శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం ద్వారా సమస్యలను అధిగమించేందుకు మార్గాలు లభిస్తుంటాయి.